దయచేసి పూలు వద్దండి. హలో, దయచేసి దయాభాగ్యం చేయని వాళ్ళు చేస్తారు. ఓకేనా? దయచేసి పార్టీలో దయచేసి తెలియనంతా దిగండి. ప్రజల నాయకుడు, మన పేదల తొమ్మిది, మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థినటువంటి మన కందికుంట ప్రజల నాయకుడు ప్రసంగిస్తారు. దయచేసి అందరూ 12వ వార్డు నుంచి సోదరుడు ఆరిఫ్ గారు తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో బలపరచల్లా, కూటమి అభ్యర్థులను బలపరచాలనే ఆలోచనతో ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు షమీవుల్లా గారికి, అదేవిధంగా సోదరుడు పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, సోదరుడు మా ఆత్మీయుడు హిదాయత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్ సౌదీన్ గారికి, ఆల్ఫా ముస్తఫా గారికి, మహబూబ్ బాషా గారికి, కృష్ణప్పన్న గారికి, అదే రంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర తెలుగుదేశం మా నూరు గారికి, అహ్మద్ గారికి, మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ మధురయ్య గారికి, విచ్చేసినటువంటి 12వ వార్డు సోదర సోదరిమణులకి, ఫరీద్ గారికి, సోదర సోదరిమణులకి, అదేవిధంగా చిన్నారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, శుభాకాంక్షలు. 12వ వార్డు అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి వార్డు. ఎప్పుడు పోయినా కూడా ప్రజలు ఆదరించేటువంటి మనస్తత్వం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కానీ. కానీ ఎందుకనో మా షమీవుల్లా ఎందుకో ఈ మధ్యకాలంలో ఆనంద పాలిటిక్స్ లో ఉన్నాడు. కానీ మళ్ళీ నేనే పిలిచి నువ్వు యాక్టివ్ కావాలని చెప్పినా వాళ్ళ కొడుకులు కూడా తీసుకొచ్చేసి ఒక కొడుకును కూడా నాకు అప్పచెప్పినాడు. బహుశా భవిష్యత్తులో ఆ పిల్లవాడిని కూడా ఈ చదువు ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా తయారు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వందరం నేను కూడా తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అగ్నికి ఆద్యం తోడైనట్టు షమీవుల్లా గారికి ఆరిఫ్ తోడవడం కూడా మా బలాన్ని పదింతలు చేస్తామని చెప్పేసి అదే రకంగా వారి సోదరుడు సలీం కూడా తోడవుతా ఉన్నారు. బాగా బలమైన, మాకు ఇంకా మొదటి నుంచి చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ భద్రయ్య గారు ఉన్నారు. మనం ఇంత బలం పెట్టుకొని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎందుకు రాదు, మీ మెజార్టీ తెప్పిస్తారా లేదా గట్టిగా సపోర్ట్ మీరు కాదు వాళ్ళు చెప్పాలా. ఖచ్చితంగా 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించబోతోంది, నాకు ఎక్కడ అనుమానం లేదు. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ కడుతూ ఉండేది, వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడినారు, ఇళ్లలో చెమ్మ వచ్చింది, ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు ఆ రోడ్డుని ఆ బ్రిడ్జిని అయితే పెద్దది చేస్తా ఉన్నారు. మరి దాన్ని పూర్తయిన తర్వాత మీకు ఆ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుందో పూర్తయిన తర్వాత కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. మా వంతు బాధ్యతగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. అరవగుడిసెల్లో మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు, మేము పిలిపిస్తే పలికేటువంటి వాళ్ళు ఉన్నారు.
అంతే స్థాయిలో ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలో చెమ్మ వచ్చేసి వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి తిండి కూడా వంట కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు. ఒక 2.5 సంవత్సరాల క్రితం వరద వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా నేను కానీ పరిటాల సునీతమ్మ కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మాకే బాధ అయింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారని. అరవగుడిసెల వాళ్ళకి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వం రాబోతోంది, కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈ ప్రాంతంలో పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి, వరద బాధితులుగా ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కడైతే చెమ్మ దిగి బలహీనంగా గోడలు తయారైనాయో, ఇంటికి పైకప్పులు తయారైనాయో ఒక ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించాలంటే అరవ గుడిసెల్లో ఉండే వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర పోయి పని చేసుకుంటారు. ఎక్కడో ఊరు బయట కట్టిస్తే వాళ్ళు పని చేసుకోవాలంటే మళ్ళీ వేరే ఊరికి వచ్చినట్టుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీ కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మీ అందరికి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు భయం పుట్టింది. ఒకసారేమో నేను ఏమారితే గెలిచేసినారు, రెండోసారి ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో జగన్మోహన్ రెడ్డి కైపుకు నెత్తికెక్కితే కులం మతం మనీ అడ్డం పెట్టుకొని గెలిచేసినారు. ఈసారి కులం పనిచేయడంలా, మతం పనిచేయడంలా, మనీ ఏమన్నా పనిచేస్తుందేమో అని 2 రోజులుగా ట్రై చేస్తానే ఉన్నారు. ఆ మనీ పనిచేసేటువంటి పరిస్థితుల్లో పాపం నిన్ననే ఎంపీ మిథున్ రెడ్డి కదిరికి వచ్చి ఒక సూట్ కేసు ఇచ్చిపోయినాడు. ఆ సూట్ కేసు కూడా కాలేదంట. మళ్ళీ రేపు మళ్ళీ వస్తా అన్నాడు. మళ్ళీ వచ్చేసి ఇంకో సూట్ కేసు ఏదైనా పెండింగ్ ఉండే సూట్ కేసు కూడా రేపిచ్చేసి ఇప్పుడు ఉండేటువంటి అభ్యర్థికి డబ్బులు సక్రమంగా పంచలేకపోతానంట. డబ్బులు వాళ్ళని పెట్టుకొని కొట్టేసుకుంటానంట. అందుకని పుంగనూరు నుంచి పుడింగుల్ని రేపు తెచ్చి సక్రమంగా డబ్బులు పంచిపోతాడంట. కదిరి ప్రజలు చైతన్యవంతులు, పులివెల్ల పెత్తనాన్ని తిప్పి కొట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జనాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు ఒకసారి గమనిస్తే కామ్రేడ్ ఎస్ఏ రౌఫ్ గారు, చారు మరుజుందార్ గారి కాంటెంపరీ సమకాలీకుడు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఉద్యమాలను మొదలుపెట్టినటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి పెత్తందారి వ్యవస్థని, విధానాన్ని ఎక్కడ కూడా ప్రజలు హర్షించరనేది వాస్తవం. అని కొందరిలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి జూన్ 4 సాయంత్రం కల్లా అక్షర సత్యం బోధపడేటువంటి పరిస్థితుల్లోనే కదిరి ప్రజానీకం ఉన్నారనేది వాస్తవం. వాళ్ళు ఎంత రెచ్చిపోతే, ఎంత డబ్బు మీద ఆశ పెడితే, ఎంత మత విద్వేషాలు రెచ్చగొడితే అంత బాధ్యతగా వ్యవహరించేటువంటి జనాలు ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం మీద మీ పెత్తనం సాగదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాపం క్యాండిడేట్కి చెప్పుకునేకేది లేదు, విషయం లేదు. విషయం ఉండేదల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి నోటేయండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటాడు. రేపు పొద్దున కష్టం వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పుంగనూరుకి పోతామా? కదిరోళము లేదు. రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి పలుకుతాడా? పలకడు. స్థానికంగా నేనున్నా అనే మాట ఒక్కసారైనా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభ్యర్థిత్వాన్ని మీరు ఆలోచన చేస్తారా? ఒకసారి మీరు అందరూ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టేసి ఆయన బాగా వినపడుతుంది, బాగా వినపడాలి అక్కడ ఆయనకి. पूरे मुसलमान औरत है यहाँ पे, हमारे बहन लोगों को एक ही गुजारिश कर रहा हूँ, जो आदमी आपको पिछले 50 साल से कुछ भी खिदमत नहीं कर सके, पिछले 10-15 साल से तो 5 साल में तो कभी खिदमत नहीं करे, कोरोना आए आदमी दिशा नहीं, इलेक्शन आए मैं हूं ना बोल के आ गया। ऐसा शख्सियत आपको आने वाला दिनों में सावधानी देते बोल के आप लोग समझ रहे क्या? आप लोग एक बार सोच लीजिए। मौके का फायदा उठाने वाला इंसान को कभी भी अपनाइए, कभी भी मत अपनाइए। आप लोग दीनदार को नहीं, दिलदार को अपनाइए।
जो गरीबों का गरीबी पहचानते, जो गरीबों का हमदर्दी बताते, जो गरीबों का तकलीफ समझ सके, जो गरीबों का चाल और चलन को समझदारी से इशारा किया तो समझदार समझते, ऐसा लोगों को आप लोग मतदान दीजिए बोल के आप लोगों से गुजारिश कर रहा हूँ। जो दीन के नाम से आप लोगों के पास आ रहे, जो 2000 रुपए के नाम से आपके पास आ रहे, ये 2000 में ये आप लोगों का जिंदगी 5 साल के लिए एग्रीमेंट करके खत्म करने वाले का सोच रहने से ऐसा लोग आ रहे। 2000 से क्या होने का आप लोग सोच लीजिए। हमारे घर में 5 वोट रहा तो भी 10,000, 10,000 का वैल्यू क्या है। आजकल जगन मोहन रेड्डी का दारू बहुत महंगा हो गया, जगन मोहन रेड्डी का गैस सिलेंडर बहुत महंगा हो गया, जगन मोहन रेड्डी का पेट्रोल डीजल एकदम महंगा हो गया, तेल जो है एकदम महंगा हो गया। कोरोना में लोग डर डर के जिंदा रहा तो बस है बोल के सोचने के टाइम पे जब कोरोना कम हो गया तो करंट बिल बढ़ गया। आप लोगों को मालूम भी नहीं हुआ कि करंट बिल बढ़ा दिया है गवर्नमेंट। पिछले 4.5 साल में 10 बार आपका इलेक्ट्रिसिटी बिल बढ़ाया है गवर्नमेंट। ऐसा गवर्नमेंट को आप लोग अपनाने का सोच रहे क्या? वो भी गरीब लोगों को और मिडिल क्लास लोगों को जिंदगी के ऊपर ही असर पड़ेगा। ये सब चीजें आप लोग सोच लीजिए। आपके बच्चों को जो अम्मा ओडी के नाम से बोल रहा था पिछले इलेक्शन के टाइम पे, घर में जितने भी बच्चे हैं पूरे बच्चों को 15,000 रुपए के हिसाब से अम्मा ओडी देंगे। इलेक्शन जीत गया, मौका आ गया तो आप लोगों को खाली हाथ बता दिया। घर में एक ही बच्चे को वो भी 13,500 रुपए दे रहे। आज के दिन में आप लोगों के सामने हम लोग आ रहे हैं ये मुद्दा लेके, तो 15,000 रुपए तल्लिक बंधनम नाम से हमारा गवर्नमेंट में, हमारा हुकूमत में जितने भी बच्चे हैं पूरे बच्चों को 15,000 रुपए तल्लिक बंधनम के नाम से देने वाले हैं। हमारा हुकूमत में करंट बिल बढ़ेगा नहीं तो दिल से सोच लीजिए। चंद्रबाबू नायडू साहब ने 200 रुपए का पेंशन 2,000 रुपए किया। वही जगन मोहन रेड्डी जो जुबान दिया था 3,000 रुपए पेंशन बनाएंगा बोल के, वो 3,000 बनाने के लिए 2,000 से 3,000 बनाने के लिए 5 साल का टाइम लिया। पेंचतूने पोयाड़ो कभी भी एक शॉट पे नहीं करे, मतलब आप लोगों को और एक बार धोखा दिया। तो सोच लीजिए तेलुगु देशम हुकूमत में आपको 4,000 रुपए का पेंशन बोल रहे, 4,000 रुपए पेंशन देने वाले हम लोग। और 4,000 को भी आज के दिन अप्रैल में से जून तक इलेक्शन चलेगा, जून में नया गवर्नमेंट बैठेंगे। ये 3 महीने का जो फर्क है 3,000 और 1,000 रुपए के बीच, 4,000 के बीच में 1,000 रुपए का फर्क है। ये 1,000 रुपए भी कुल मिला के आप लोगों को 7,000 रुपए जून में, जुलाई में पेंशन आ रहा है आप लोगों को। ये बात सोच लीजिए, इतना फायदे आप लोगों को क्यों ले रहे बोले तो जो औरतों की जिंदगी में शादी कार्यकर्ता लेके आने का सोच से ही ये काम कर रहे हैं आप लोगों को। दुल्हन का स्कीम जो है आप लोग दिल से सोच लीजिए। तेलुगु देशम के हुकूमत में पिछले 5 साल में 50,000 रुपए दे रहे थे। हमारे बड़ाई बसवैया तुम्हारा मामू जगन मामू आके मैं वैएसआर दुल्हन स्कीम में लाख रुपए दूंगा बोल के ऐलान कर दिया। 4 साल भूल गया हुकूमत में बैठने के बाद। 5वां साल आया, दुल्हन स्कीम का लाभ ये लेके आ रहा हूँ, लाख रुपए मैं देने वाला हूँ, लेकिन बच्ची जो है 10वां क्लास पास होके रहना। 10वां क्लास पढ़ने के जो मिनिस्टर बैठने का है उसके लिए 10वां क्लास का जरूरत नहीं, जो एमएलए बनना है तो 10वां क्लास का जरूरत नहीं, जो चीफ मिनिस्टर बनना है उसके लिए 10वां क्लास का जरूरत नहीं, लेकिन गरीब बच्ची का शादी के लिए लाख रुपए देने में 10वां क्लास का निबंधन लागू है। ये कहाँ का इंसाफ है? आप लोग सोच लीजिए जगन मोहन रेड्डी का ख्याल। इसलिए बोल रहा हूँ आने वाले 13 तारीख को आप लोग एमएलए कदरी के इस वोट मेरे को साइकिल के निशानी पे दीजिए। और जो हिंदूपुर पार्लियामेंट कैंडिडेट जो है बीके पार्थसारथी साहब, हिंदूपुर पार्लियामेंट तेलुगु देशम कैंडिडेट के हिसाब से कंटेस्ट कर रहे, कूटमी के हिसाब से कंटेस्ट कर रहे, उनके 2 वोट उनके ऊपर भी साइकिल का निशाने के ऊपर वोट दीजिए। 2 भी सीरियल नंबर 1 नंबर है। मेहरबानी करके आप लोग घर जाने के बाद मैं जो 4 बात बोले, ये 4 बातों को आप सोच लीजिए, ख्यालात कीजिए, राय मशवरा कर लीजिए घर में और निर्णय लीजिए। आने वाले दिनों में
जो दीनदार होना 2000 पार्टी होना नहीं तो दिलदार होना जिंदगी भर खिदमत करने वाला होना ये सोचते आप लोग जज्बात पे आ जाइए बोल के आप लोगों से गुजारिश करते हुए मौके का सब लोगों को शुक्रिया अदा पेश करते हुए सलाम अलैकुम जय हिंद जय తెలుగుదేశం పవన్ కుమార్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే మా మనసున్న నాయకుడు ఇప్పుడు ఇందాక చెప్పారు దిల్దార్ అని చెప్పారు కదా, ఆ దిల్దార్ కోసం మనమందరం ఒక్కసారిగా दिल लगा को साइकिल को 13 तारीख को वोट डालने के लिए तैयार हो जाओगे. ये मंच पर से मैं आपको गुजारिश कर रहा हूँ. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన ఈ 20 ఏళ్లుగా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణమే కాదు మొత్తం యావత్ నియోజకవర్గంలో ఎవరైనా వస్తే నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి చేతికి ఎమ్మెల్యే లేకోకుండా ఎవరైనా ఆరోగ్యం ఉన్నా గానీ లేదా పెళ్లిలైనా గానీ ఏ కార్యక్రమం చేసినా కూడా నేను ఉన్నానని ముందుకు వచ్చే ఏకైక నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పారు డబ్బే ప్రాధాన్యత కాదు, డబ్బు ఎవరైనా సంపాదించచ్చు కానీ మనసు ఉండాలి. ఆ డబ్బు ఖర్చు పెట్టేదానికి కూడా మనసు ఉండాలి. మనసున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా కందికుంట వెంకట ప్రసాద్ గారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ రాబోయే సోమవారం రోజు అంటే 13వ తేదీ 2 ఓట్లు 1వ నంబర్ పైన పీప్ 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 అని శబ్దం వస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని మరొక్క మారు జై కందికుంట జై కందికుంట.